సో ఇదే లాస్ట్ వీడియో. ఏదో ప్రాస్టిట్యూట్ ఏరియాకి పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. దాన్ని రూమ్ లోకి ఎందుకు తీసుకుపోయినావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? సో ఆఖరికి ఒక 14 years మైనర్ అమ్మాయిని కూడా వదలవేడు. అంటే ఇలాంటి యదవకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, వాళ్ళ ఫ్రీడమ్ గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? సో దసరాలో మనమందరం రావణాసురుడిని దహనం చేస్తాం. బేసిక్ గా ఈ కలియుగంకి రావణాసురుడు ఈ నాన్వేషణ. 2026లో అందరికీ ఒకటే ఎజెండా ఉంటుంది. మన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి, హిందూస్ గురించి ఎవడైతే మాట్లాడాడో ప్రతి ఒక్కరిని దహనం చేయాలి. అలా అని వాళ్ళని ఏదో చేసేయాలి అలాంటిది కాదు. వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని దింపాలి. వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి వీడికి నెత్తికెక్కేసింది దేనికి? నా వెనకాల 20 లక్షల ఫాలోవర్స్, 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అది తగ్గితే వీడేం పేగల చెప్పండి. ఇప్పుడే చెప్తున్నా, 2026లో ఈ రావణాసురుడిని మనం అందరం దహనం చేద్దాం. మీరు ఒక 10 మందితో వీడిని అన్సబ్స్క్రైబ్ చేయించండి. ఆ 10 మందిని ఇంకో 10 మందితో చేయించమనండి. రావణాసురుడి దహనం అయిపోయింది. ఇది మన ఎజెండా మచ్చ.